మరి మీరేమనుకుంటున్నారు అసలు? రవికుమార్ గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, మరి ప్యానెల్లో ఉన్న పెద్ద రామ్ గోపాల్ గారికి, ఇద్దరు మిత్రులకు గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మీరు అన్నటువంటిది ఏదైతే ఉందో, మహారాష్ట్రలో విజయం సునాయాసంగా గెలిచారని అంటున్నారు. ఏది కూడా విజయం అనేది సునాయాసంగా రాదు. ఎందుకు రాలేదు మీకు? విజయం అనేది ధీరత్వాన్ని ప్రదర్శిస్తే యుద్ధాన్ని బలంగా చేసి ఎదుటి వారి మీద గెలిపే కదా ఎన్నికలు కూడా. ఇందులో రెండు పక్షాలు మోహరించినాయి. అవును, అటు కౌరవ పక్షము, ఇటు పాండవ పక్షము. ధర్మం అనేది ఎప్పుడైనా పాండవ పక్షమే ఉంటది. నంబర్ 1. ఇప్పుడు మనం నిశ్చితంగా గమనిస్తే మహారాష్ట్రలో, సరే రేవంత్ రెడ్డి దగ్గరికి తర్వాత వస్తా, ముఖ్యంగా 4-5 అంశాలు అక్కడ బలంగా పనిచేసినాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, మీరు గెలవడానికి 4-5 అంశాలు బలంగా ఉపయోగపడి ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఏ బలమైన అంశాలు ఉన్నాయంటారు? నేను ఇది చెప్పినాక చెప్తా, ఇది లేదా కలిపి చెప్తా. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీలు 4 ప్రాంతీయ పార్టీలుగా విడిపోయినాయి. అవును, ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా కుటుంబాల మీద తిరుగుబాటు చేసి రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలను ప్రజలు ఆదరించారు. అంటే ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కుటుంబ పార్టీ మిగతా అక్కడ లోకల్ గా ఉన్న కుటుంబ పార్టీలను కలుపుకొని ఒక జట్టుగా వెళ్తే అక్కడ వర్కౌట్ కాలేదు వాళ్ళకు. మొత్తం కుటుంబ పార్టీలను తిరస్కరించారు. నంబర్ 1. నంబర్ 2, మీరు చూస్తే అసలు సైద్ధాంతికంగా ఉత్తర దక్షిణ ధృవాలు శివసేన గాని కాంగ్రెస్ అసలు వాళ్ళ బ్లడ్ గ్రూపే కలవదు. బాల్ ఠాకరే స్థాపించినటువంటి మరి ఏదైతే శివసేన ఉందో, యాంటీ కాంగ్రెస్, యాంటీ నేషనల్ గా కాంగ్రెస్ పోతుంది అనే దాని మీద ఆయన విభేదించి హిందూయిజానికి నష్టం జరుగుతుందని ఒక కట్టర్ హిందూయిజం, బీజేపీ కంటే కూడా ఎక్కువగా కట్టర్ హిందూయిజాన్ని, తర్వాత మరాఠా వాదాన్ని, మహారాష్ట్ర వాదాన్ని భుజానికి ఎత్తుకొని జీవితాంతం పదవుల కోసం ఆరాట పడకుండా, నేను ఒకవేళ కాంగ్రెస్ తో కలవాల్సి వస్తే నా పార్టీనే రద్దు చేసుకుంటా కానీ నేను కాంగ్రెస్ ను కలవన్నాడు. అట్లాంటి పార్టీ నుంచి వచ్చినటువంటి ఆయన వారసుడు. ప్రజలు ఏం చెప్పారు? మీరు కాంగ్రెస్ తో కలవడం అనేది నీచమైనటువంటిది, కేవలం పదవి కోసం కలిశారని తిరస్కరించారు. అట్లా నంబర్ 1 కుటుంబ పార్టీలను తిరస్కరించడం. తర్వాత షిండే నాయకత్వం, బీజేపీకి ఆ రోజు కూడా 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు మాకు సరిపోయిన మెజార్టీ లేదు కాబట్టి ప్రభుత్వాన్ని స్థిరంగా నడపడం కోసం ఏక్నాథ్ షిండే మరి శివసేన నుంచి బయటకు వచ్చినటువంటి నిజమైన మరాఠా యోధుడు గుర్తించి ఆయన ముఖ్యమంత్రిని చేసి ఆయన డిస్టర్బ్ చేయలేదు. సో అక్కడ ప్రజల మన్నన పొందిండు ఆయన. అదే విధంగా బీజేపీ కూడా ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు, అంటే అమలు చేయగలిగిన వాగ్దానాలే ఇచ్చి ఒక మంచి పరిపాలన, కరప్షన్ ఫ్రీ పరిపాలన ఇచ్చింది కాబట్టి, ఏదైతే లడికి బహన్ అనే ఒక యోజన వచ్చింది, మేము 1500 ఇచ్చాము. కాంగ్రెస్ 3000 ఇస్తామన్నా కూడా కాంగ్రెస్ నమ్మలేదు. కానీ ఆల్రెడీ 1500 ఇస్తున్నటువంటి మరి బీజేపీ కోలియన్స్ గవర్నమెంట్ నమ్మారు. అదే విధంగా రకరకాల విభజన తీసుకొచ్చారు. అంటే మరాఠా రిజర్వేషన్ అని, లేకపోతే ముస్లిం ఏకీకరణ, హిందూ ఏకీకరణ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో యాంటీ హిందూగా మారిపోయింది దేశంలో. ఇప్పుడు యాంటీ నేషనల్ గా కూడా బిహేవ్ చేస్తుంది. మనం చూస్తున్నాం, వాళ్ళు సమావేశాలు పెడితే పాకిస్తాన్ జెండాలు, లెబనాన్ జెండాలు, మరి అక్కడ ఏది ఇజ్రాయెల్ పక్కన గాజా పాలస్తీనియన్ జెండాలు ప్రదర్శించిన తర్వాత అది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతుంది? కాబట్టి పార్టీయే దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయింది. సో ఆ విధంగా కాంగ్రెస్ ను తిరస్కరించడానికి ప్రధాన కారణాలు. తర్వాత ఏ ఎన్నిక గెలవాలన్నా కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒక 30 మార్కులు వేస్తే, మరి రాష్ట్ర నాయకత్వానికి ఒక 30 మార్కులు వేస్తే, స్థానిక నాయకత్వానికి ఒక 40 మార్కులు ఉంటాయి. స్థానికంగా నిలబడే ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ బలాబలాలు, వాళ్ళ వ్యవహారము అని ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేంద్ర నాయకత్వం నుంచి 0. ఎవరిని చూసి ఓటేయాలి? కేంద్రంలో ఎవరు నాయకుడు? ఇప్పుడు ఖర్గే గారిని చూస్తారా? పాపం ఖర్గే గారు కర్ణాటక పరిమితమైన వ్యక్తి. ఇలా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని పెట్టి నామకే వస్తే ఆయనకి ఏం పవర్స్ లేకుండా రిమోట్ కంట్రోల్ లో సోనియా గాంధీ నడిపిస్తుంది. వీళ్ళందరూ ఇలా మన రాష్ట్రం నుంచి ఎవరు పోయినా సోనియా గాంధీ ఇంటికి, రాహుల్ గాంధీ ఇంటికి పోతారు, కానీ ఖర్గే ఇంటికి పోతారా? మొన్న కేరళ ఇన్ఛార్జ్ అన్న, కేరళ ఇన్ఛార్జ్ 4,08,000 వచ్చింది మెజార్టీ. ఆడ
మీరు అనవసరంగా సార్ అక్కడ కూడా మీరు ఇక్కడ కేరళలో 4,08,000 అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఫైట్ చేయలేదు. కమ్యూనిస్టులు కాదు, ఇప్పుడు ఒకటి వెరిఫై చేసుకోవాలి. మైనారిటీస్ ఇప్పుడు మీ దగ్గర ఒంటరి కాదన్నా, మీ దగ్గర ఒంటరి కాదు, మీ దగ్గర శివసేనను ప్రశ్నించారు, మీ దగ్గర ఎన్సీపీ చెప్పలే రామన్న రాములు భాయ్ మధ్యలో డిస్టర్బ్ చేయ కొద్దిగా ఫ్లో పోతుంది. నేను మాట్లాడేదే మీకు 20 నిమిషాలు ఇచ్చినాక నాకు ఒక 5 నిమిషాలు ఇస్తున్నాను కాబట్టి కూడా పనిచేయాలి. తర్వాత పాజిటివ్ గా ఏంటంటే పాజిటివ్ గా మీకు మనకు అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే బీజేపీ చేసేటువంటి పార్టీ ఎదిగే క్రమంలో మీరు గమనించండి. 84 లో 2 సీట్లు వస్తే 96 కల్లా వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే స్థాయికి వచ్చింది. ఎట్లొచ్చింది? ఇవాళ మేము ప్రతి పన్నా ప్రముఖ అని ఒక 30 ఓట్లకు ఇటువైపు 30 అటువైపు 30 60కి ఒక పేజీ, ఒక 2 పేజీలు కలిపితే దానికి ఇన్ఛార్జీలు పెట్టుకుని మేము పనిచేస్తాం. దాంట్లో మాకు మెజారిటీ వస్తుందా లేదా చూసుకుంటాం. అంత మైక్రో లెవెల్ పనిచేస్తాం. పైన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాము పరిపాలించే స్థాయిలోనే. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఇలా మోడీ గారి నాయకత్వం, ఇలా మోడీ గారిని విశ్వసిస్తున్నారు. 3వసారి కూడా ప్రధానమంత్రి చేశారు. ఇలా మహారాష్ట్రలో కూడా కేవలం ఒక 5-6 సభల్లో మాత్రమే ప్రసంగించారు. ఆయన ఎక్కడ కూడా కలిసి ఉంటే బాగుపడతామని చెప్పాడు. మీలాగా కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి ఓట్లు పొందాలని చూడలేదు. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఆ విధంగా ఇవాళ ప్రజలు నిజంగా కూడా చెప్తున్న చరిత్రలో కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి బీజేపీ పార్టీ, కులాల మతాల మీద పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. రవికుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అసలు నైతిక విలువలు ఉంటే ఆ నాయకత్వం వెంటనే రాజీనామా చేయాలి. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని మహారాష్ట్రకు మళ్ళా పోతున్నాండి? అరే నువ్వు ప్రధాన ప్రతిపక్షం కాలేకపోయినావు. 29 సీట్లు వస్తే ప్రతిపక్షం, అది కూడా రాలే హోదా. 15 సీట్లు అంటే 90% ఫెయిల్యూర్. బీజేపీ స్ట్రైక్ రేట్ 90%. మీది దొంగదారిలో గెలుపన్నా, మీరు ఒక్కరి గెలుపు కాదండి. నేను ఏమంటున్నా అంటే అక్కడ మిగతా 2 ప్రాంతీయ పార్టీలు ఏదైతే మా అలయన్స్ లో ఉన్నాయో వాటికి కూడా మేము పనిచేసినాం. అవి కూడా బీజేపీ ప్రభావంతో గెలిపింది. మీరు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రచారము సరే, ఇదంతా కూడా ఏంటంటే తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన చుట్టుపక్కల జిల్లాలు, అక్కడ చంద్రపూర్ కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే నాందేడ్ కావచ్చు, ఇవన్నీ ఈ జిల్లాలలో తెలుగు వారి షోలాపూర్, పూణే, ఈవెన్ బాంబేలో ఆయన ప్రచారం చేసిండు. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన పోతే కొంతమంది ఏదో వింటర్ అనేటువంటి దాంట్లో పంపించారు. కానీ ఏం చూసి నమ్ముతారు వాళ్ళు? మీరు చేసినటువంటి 13 గ్యారంటీలు, అందరూ 6 గ్యారంటీలు అంటారు కానీ అది తప్పది. 13 గ్యారంటీల్లో కేవలం ఒక ఉచిత బస్సు మాత్రమే మీరు ఇలా అమలు చేశారు. మిగతా అన్ని ఫెయిల్యూర్. మీరు ఇలా అవి కాక ఇంకా అనేక ప్రామిసులు చేశారు. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇక్కడ చారణ మందికి చేసిపోయి అక్కడ పోయి నేను మొత్తానికి చేసిన సార్ 18,000 మంది కాదు సార్, 18,000 కోట్లు చేశారు. మీరు చారణ అంటున్నారు సార్. 1/3 చేసిన విష ప్రచారం అంటారు. రాజకీయ మీరు వినండి. చారణ ఎందుకు అంటున్నా అంటే మీరు నిజామాబాద్ రండి, నేను ప్రూవ్ చేస్తా. సరే సార్, నిజామాబాద్ లో కాకపోవచ్చు కానీ మిగతా ప్రాంతం 18,000 కోట్లు అయితే పంచారు కదా సార్. సార్ అక్కడ 40,000 50,000 కోట్లు కావాలి సార్. మీరు యాక్చువల్ గా రుణమాఫీ చేయాలంటే ఇప్పుడు మా నిజామాబాద్ ఎగ్జాంపుల్, వాళ్ళు బడ్జెట్ లో పెట్టిందే 31,000 కోట్లు కదా సార్. అరే మరి మొత్తం రుణమాఫీ చేసినా మరి ఇట్లా చెప్తారండి? అదే చేస్తామని ఎందుకు చెప్పాలండి? ఏం చెప్పారు? ₹1,00,000 రుణమాఫీ అయిన అందరూ పోయి 2 లక్షలు తీసుకోర్రి, డిసెంబర్ 9 నాడు మేము రాగానే మాఫీ చేస్తామన్నారు. మీకు అంచనా లేకుండానే, మీరు లెక్కలు వేసుకోకుండానే ఎట్లా చెప్తారు? ఈ విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫెయిల్ అయ్యిందో, ఈ ఫెయిల్యూర్ ఒక యుద్ధం, ఇక్కడ ఓడిపోయిన నాయకుడు తీసుకుపోయి అక్కడ గెలిపారంటే ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ నువ్వు ఆడ 3,000 చెప్తే లడికి బ్యాంక్ ఎట్లా నమ్ముతారు? మీరు 2,000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఎవరైనా పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, నేను ఇంకో తులం బంగారం ఇస్తామన్నాడు. పాపం మా అక్కజనులు బాగా మురిసిపోయి ఓటేసారు. ఇక్కడ ₹2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ₹1 ఇచ్చిర్రా ఒక్కరికి?
కానీ జనవరిలో 2,500 రూపాయలు, అదేవిధంగా తర్వాత పింఛన్లు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు పక్కాగా ప్లాన్ చేస్తున్నాం, అది గ్యారంటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నటువంటి వార్తలు అది జనవరి నెలలో కంప్లీట్గా ప్రజలకు చేరువయ్యే అంశం పడుతుంది సార్. గారు వచ్చి ఇస్తే వెల్కమ్. ఎస్, కానీ అంత సీన్ ఉందా? అది ఉందా లేదా ప్రభుత్వం సీన్ ఉందంటే మీ కేంద్ర ప్రభుత్వం వనరులు ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలి. కేంద్రం మీకు 29 రాష్ట్రం కాదా? అంటే మీ దృష్టిలో ఇది రాష్ట్రం కాదా? అంటే మమ్మల్ని దేశ ప్రజలు కాదా? దేశ ప్రజలు కాదా? అంటే మమ్మల్ని అడిగిచ్చారా అంటారు. ఎవరు ఎజెండా వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా సహకరించాలి కదా, మీరు సహకరించాలి కదా. పక్క రాష్ట్రానికి ఇస్తారు, దీనికి ఎందుకు ఇయ్యరు? కాబట్టి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకోరో వాళ్ళకి ఆత్మ వంచన తప్పదు, రైట్, అపజయం తప్పదు, రైట్ సార్, చివరికి కనుమరుగైపోక తప్పదు. రైట్ రైట్ రాంగోపాల్ గారు, సో ఒక విశ్లేషకుడిగా ఈ విషయాన్ని ఒక సింపుల్గా చెప్పండి. ఎందుకంటే